ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటికి బీఆర్ఎస్ కార్పొరేటర్ వెల్లండ వెంకటేష్ వెళ్లారు. పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీ వద్ద ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. వేరే నియోజకవర్గాలకు ఆ స్థలాన్ని ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలిం నగర్ లో జూనియర్ కాలేజీ లేదా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆ స్థలం కేటాయించాలని, ఆర్టీఏ కార్యాలయానికి కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కార్పొరేటర్ వెంకటేష్ చర్చించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఫోన్లో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వ భూములను ఉపయోగించేలా తన సహకారం ఉంటుందని కార్పొరేటర్ కు హామీ ఇచ్చారు. ఇంకొకటి బ్యాక్ ఫిల్లింగ్ అయితే ఆ ఇంకొక 10 ఇళ్ళు పోతే మొత్తం వర్షంలో పడుకుపోతే మట్టిగా కాంపౌండ్ లేదు, దానికి ఏం లేదు. అది ప్రజలకు ఇది శుభపరిణామని చెప్పాలి. ఎందుకంటే మళ్ళా ఏదైతే పద్మాలయ అంబేద్కర్ నగర్ సర్వే నెంబర్ 403 లో జరిగిన 1 ఎకరా 30 గుంటల జాగని కార్వానకు ఇచ్చే ల్యాండ్ ఏదైతే మనకు అది ఆర్టీఓ ఆఫీస్ కి వెండిలో దాని గురించి మాట్లాడడం ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చి ఎమ్మెల్యే గారు కలిసి ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించి నగర మినిస్టర్ పొన్నతో మాట్లాడడం జరిగింది. జీఎం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు నా ముందే ఫోన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కలవాలి, మీరు మాట్లాడాలని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ల్యాండ్ ని మనం కాపాడుకోగలిగితే మన బిడ్డలకు ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్స్ కర్తాబాద్ కాన్స్టిట్యూన్స్ తో పాటు జూబ్లీస్ ఉన్న కాన్స్టిట్యూన్స్ కానీ అక్కడ సేక్పేట కానీ కర్తాబాద్ కాన్స్టిట్యూన్స్ పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున మంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కట్టుకుని ఆ ల్యాండ్ ని సుమారుగా 3 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, ఇది కట్టుకోవచ్చు. అదేవిధంగా లేదు అనుకుంటే అక్కడ మన ఫిల్మ్ ప్రైవేట్ జాగాలో పిఎస్ పోలీస్ స్టేషన్ ఉంది, అది కట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా లేదు కాదంటే ఇందిరా మిల్లు కడితే ఇంకా మెరుగైన కుటుంబాలకు కూడా మనకు చాలా నిరుపేదలు కూడా ఈయనకి అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్ మన కాన్స్టిట్యూషన్ ఉపయోగపడాలని ఉండాలనే మా ఉద్దేశం. కాబట్టి అందుకే ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఆపుతారని మేము ఆశిస్తున్నాం.